అలా చూడకరుణా, ఎన్నాళ్లుగా నీ కళ్ళల్లో ఆత్మస్థైర్యాన్ని చూశాను, నీ మాటల్లో గుండె నిబ్బరాన్ని చూశాను. కానీ ఇలాంటి పిరికి చూపులు ఎప్పుడూ చూడలేదు. అలా మౌనంగా ఉండకరుణా. కడుపులో దుఃఖం కన్నీళ్ళ రూపంగా బయటికి రాకపోతే మనం బ్రతకలేము. కమాన్, వీప్ అవుట్. పాప చిలిపి మాటలు, దాని జ్ఞాపకాలు నిన్ను విడిచిపెట్టేంత వరకు కన్నీళ్లు పెట్టు. కమాన్, వీప్ అవుట్ వేసే, వీప్ అవుట్ వేసే, వీప్ అవుట్. హలో, ఏమిటి పిచ్చి పని? ఇది పిచ్చి పని కాదు సార్. నా పాపని శవంగా మార్చిన ఆ దుర్మార్గుల్ని ఈ తుపాకీ గుళ్లకు బలి చేసి నేను ఊరితాటికి బలైపోతాను. వాళ్ళని ఏ శిక్షకు గురి చేయాలో నాకు తెలుసు. లేదు సార్, నన్ను మానభంగం చేశాడని ఒక ఆడపిల్ల కేసు పెడితే తెల్లవారిలోగా కటకటాల వెనక నుంచి బయటకు వచ్చిన ఆ దుర్మార్గుల్ని మీరే శిక్షకు గురి చేయగలరు సార్? వాళ్ళకి తగిన శిక్ష నేను విధిస్తాను. మనిషిని మనిషి చంపడానికి చట్టం ఒప్పుకోదు రాజా. ఒప్పుకోని చట్టాన్ని పాపని తిరిగి తెచ్చివ్వండి సార్. డోంట్ బి ఎమోషనల్ రాజా. చట్టం అనేది మనం నిర్మించుకున్నది, న్యాయం అనేది మనం రాసుకున్నది. మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థల మీద మనకే గౌరవం లేకపోతే ఎలా? మనం చూపించే గౌరవం మన కన్నీటికి ఖరీదు కట్టలేవు సార్. నో, కడుతుంది. సంఘంలో చిన్న తప్పు జరిగితేనే వదిలిపెట్టాను నేను. నా ఇంట్లో ఎంత ఘోరం జరిగిందంటే క్షమిస్తాననుకున్నావా? నెవర్. మీరు పోలీస్ ఆఫీసర్ గనక ధర్మబద్ధంగా నేరస్తుల కోసం వెతుకుతున్నారు. నేను సగటు మనిషిని గనక రక్త మాంసాలు ఉడికెత్తుతుంటే రాక్షసంగా అయిన వాళ్ళ వెంట పడక మానను. పిలిపించారట. సాయి రా. కన్న కూతుర్ని పోగొట్టుకున్న ఆ నివాస్గాడు నా మీద పగబట్టి ఉంటాడు. ఆ నేరం ఎటు రుజువు చేయలేడు గనుక ఆ కాళీగాడి చెల్లెల కేసులో నన్ను ఇరికించాలని చూస్తాడు. ఆ కాళీగాడి చెల్లెలు కూడా లేపిస్తే శభాష్, నా గుణాలు ఇప్పుడిప్పుడే నీకు అబ్బుతున్నాయి. ఆసుపత్రిలో ఉన్న కాళీగాడి చెల్లెలు ఆసుపత్రిలోనే ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకోవాలి. అలాగే. ఎందుకు బాబు ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్నావు? ఈ గొడవలన్నీ మనకెందుకు అన్నాయా అని నీ చెల్లెలు చెబితే వినిపించుకున్నావా? పెళ్లి చేసి అత్తవారింటికి పంపాల్సిన నీ చెల్లెల్ని ఒంటరిదాన్ని చేసి నువ్వు జైలు పాలయ్యావు. ఇప్పుడు దాని బతుకు బూడిద పాలైంది. ఏ రెడ్డెప్పను నువ్వు నమ్ముకుని దేవుళ్లాగా చూసుకున్నావో వాడే దెయ్యమై నీ చెల్లెలు బతుకుని కాటు వేశాడు. నలుగురు సూటిపోటీ మాటలు అంటూ ఉంటే తలెత్తుకు తిరగలేక ఆసుపత్రిలోనే ఉరిపోసుకు చచ్చిపోయింది. ఏ ఇన్స్పెక్టర్ని శత్రువుని నువ్వు తలపడ్డావో ఆ ఇన్స్పెక్టరే నీ చెల్లెలి శీలాన్ని చెడగొట్టిన ఆ రెడ్డప్పను కటకటాల వెనక పెట్టాడు. అందుకు ప్రతిఫలంగా తన కన్న కూతుర్నే దూరం చేసుకున్నాడు ఆ మహారాజు. అవును బాబు, నీ చెల్లెల్ని పాడు చేసిన ఆ రెడ్డప్పే ఇన్స్పెక్టర్ కూతుర్ని చంపించాడు. నిన్నటి దాకా సారని పిలిపించుకున్న లోటుతో ఈ రోజు ఏరా అని పిలిపించుకుంటున్నావురా? కాళీ, మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. మర్యాద? నీకు మర్యాద ఏమిట్రా? నీకు మేలు చేశానన్న సంగతి కూడా మర్చిపోయి నా చెల్లెల్ని నాశనం చేసి దాని చావు కారణం అయ్యావు. ఇప్పుడు నిన్ను చంపి నా పగ తెచ్చుకుంటాను.
హలో పోలీస్ స్టేషన్? వీడు నా ఇంట్లోకి వచ్చి నన్ను నా మనుషుల్ని చంపడానికి పూనుకున్నాడు. ముందు వీడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. అరెస్ట్ చేయాల్సింది నన్ను కాదురా, నిన్ను. సార్ ఈ దుర్మార్గుడు నా చెల్లెల జీవితం నాశనం చేశాడు సార్. దాన్ని చంపి ఆత్మహత్యగా చిత్రించాడు సార్. ఆ కేసు ఇంకా కోర్టుకు రాలేదు. మీ పాపను చంపించింది కూడా ఈ దుర్మార్గుడే సార్. ఆ నేరం నిరూపించబడలేదు. సార్ ఈ రోజు ఈ నరరూప రాక్షసుని చంపకుండా నన్ను అరెస్ట్ చేసినందుకు ఏదో ఒక రోజు మీరే పశ్చాత్తాపడతారు. చూసావా మిస్టర్ నివాస్, నేరస్తుడిని అరెస్ట్ చేయబడ్డ నేను నీ కళ్ళ ముందే బయటకు వచ్చేశాను. నన్ను నేరస్తుడిగా శిక్షించడానికి వచ్చిన కాళీని నువ్వే అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అఫ్ కోర్స్ మిస్టర్ రెడ్డప్ప, చట్టంతో చెలగాటలాడటం సొంత వేళ్లతో కళ్ళు పొడుచుకున్నట్టే. ఇది ప్రజలు ఇష్టపడి నిర్మించుకున్న వ్యవస్థ. ఆ వ్యవస్థను నీలాంటి కొద్ది మంది తాత్కాలికంగా మాయ చేయాలని చూసిన అంతిమ విజయం చట్టానిదే. రిమెంబర్ దట్. చెప్పరా, ఆ రోజు పాపను రిక్షాలో తీసుకెళ్ళింది నువ్వే. ఇంటికి చేరవలసిన పాప ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందిరా. చెప్పు. నాకేం తెలీదు, నాకేం తెలీదు. నా పాప నా కిరాతకులకు అప్పు చెప్పింది నువ్వే. నాకేం తెలీదు. చెప్పు, ఆ రోజు పాప ఎక్కడ తీసుకెళ్ళావు? చెప్పకపోతే నిన్ను పాప దగ్గర పంపిస్తాను. చెప్పు. పంపొద్దు, పాపని సాయి దగ్గర తీసుకెళ్ళాను. ఎవడాడు? రెడ్డప్ప మనిషి. ఎక్కడున్నాడు? ఆర్టిన్ క్లబ్ లో. హలో. ఎస్ సాయి గారు, మీకు ఫోన్. హలో, ఎవరు? సార్ ఫకీర్నండి. ఏమిట్రా? ఆ రాజా గారు నన్ను చావుకొట్టి పాపను మీకు అప్పగించిన సంగతి తెలుసుకున్నాడండి. ఆడు మీ దగ్గరికి బయలుదేరి వస్తున్నాడండి. Raja, Raja, what's happened? Oh my God. సార్, ఆ కారు ఎవరిదో తెలుసుకున్నాను. సాయి అని రెడ్డప్ప మనిషి.